హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్త అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోలు చూసేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మానేస్తున్నారు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గేమ్ చేంజర్, ఆట ఆడవాడు 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అనే విషయం చాలా మందికి తెలియదు. ఈవెన్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా తెలియదని నేను అనుకుంటున్నాను. అసలు అంత బడ్జెట్ దిల్ రాజు ఎందుకు పెట్టాడు? ఈ సినిమా తీయడానికి 500 కోట్లు ఎట్టా ఖర్చయింది అనేది ఒక పాయింట్. దీనికి చాలా బొక్కలో రీజన్స్ అయితే ఉన్నాయి. బేసిక్ గా శంకర్ సినిమాలో స్క్రీన్ మీద ఎంత విజువల్ వండర్ గా చూపిస్తాడో మీకు తెలుసు, నాకు తెలుసు. శంకర్ సినిమాలో సాంగ్ అంటే ఊరి 7 వండర్స్ లో ఏదో ఒక వండర్ కి వెళ్ళిపోవలసిందే, షూటింగ్ చేసేవలసిందే. అదిదా శంకర్ మూవీలో 7 వండర్ సాంగ్. శంకర్ గారు దయచేసి మీరు 7 వండర్ సాంగ్స్ ఆపేయండి. ఆల్రెడీ మీ సినిమాల్లో చాలా చూసేసాము, చూసి బోర్ దొబ్బుతుంది. ఐ హోప్ గేమ్ చేంజర్ మూవీలో 7 వండర్ సాంగ్ లేదని అనుకుంటున్నాను. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలో 7 వండర్ సాంగ్ ఉన్నా లేకపోయినా నానా హైరానా సాంగ్ అయితే డబ్బులు నీళ్లు ఖర్చు పెట్టినట్టు పెట్టారని తెలిసింది. ఓన్లీ నానా హైరానా సాంగ్ షూట్ చేయడానికి ఒక కెమెరా అయితే రెంట్ కి తీసుకొచ్చారు. అదేదో ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ అంట. ఆ సాంగ్ షూట్ చేయడానికి ఇన్ఫ్రారెడ్ కెమెరా ఒకటి ఇచ్చారు. ఆ కెమెరాకే రెంట్ కట్టడానికి కోట్లు కుమ్మరించారంట. అదిదా మ్యాటర్. మరి ఇలా చేస్తే డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతాయి లేదా మీరే చెప్పండి. సో గేమ్ చేంజర్ లో పాటలకైతే కోట్లు ఖర్చు పెట్టారు. పాయింట్ 1. అలాగే ఈ మూవీలో కొన్ని సీన్లకైతే కోట్లు ఖర్చు పెట్టారు. ఇది పాయింట్ 2. అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద సెట్లు అయితే వేసి పడదొబ్బారు. ఇది పాయింట్ 3. సో గేమ్ చేంజర్ సినిమా తీయడానికి టోటల్ అన్ని ఖర్చులు కలుపుకొని, అంటే ప్రొడక్షన్ కాస్ట్, హీరోయిన్, యాక్టర్స్ రెమ్యునరేషన్స్, వడ్డీలు, పబ్లిసిటీ, ఇలా అన్ని కలుపుకొని ఒక 500 కోట్లు అయితే బొక్కపడిందంట. అలాగే ఈ సినిమా ఫస్ట్ జీ సినిమా వాళ్ళతో కాంట్రాక్ట్ అయితే చేసుకున్నారు. కాకపోతే ఆ కాంట్రాక్ట్ లో ఏవో మార్పులు చేర్పులు జరిగిన తర్వాత దాని వల్ల కూడా ఏదో లెక్కల్లో అయితే తేడా వచ్చిందంట. సో ఆట ఆడువాడు సినిమాకి 500 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఈ సినిమా మీద రిటర్న్స్ ఎంత వచ్చాయి ఇప్పుడు చూద్దాం. సో మన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కు ముందే 200 కోట్ల వరకు నాన్ థియేట్రికల్స్ అయితే రికవరీ వచ్చింది. సో ఇక్కడే 500లో 200 బొక్క అయితే కవర్ అయింది అనమాట. ఇప్పుడు 500 కోట్లు 200 కోట్లు తీసేస్తే ఎంత? 300 కోట్లు. ఈ 300 కోట్లు ఎలా కవర్ చేయాలి? ఇదిదా పాయింట్. పోనీ దేవరా మూవీకి జరిగినట్టు థియేట్రికల్ బిజినెస్ ఆ రేంజ్ లో జరిగిన ఒక 120 కోట్లు అయితే తెలుగు స్టేట్స్ నుండి వచ్చేస్తుంది. అంటే ఏపీ ప్లస్ తెలంగాణ కలుపుకుంటే. అదే పుష్ప 2 సలార్ ఈ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంటే తెలుగు స్టేట్స్ నుండి 120 కోట్ల కంటే ఎక్కువే రాబట్టాలి. సో ఎలాగో సంక్రాంతి కాబట్టి థియేటర్ నుంచి రావాల్సిన 300 కోట్లు సగం అయితే మన తెలుగు స్టేట్స్ నుంచే వచ్చేస్తుంది. మిగిలిన 150 కోట్లు హిందీ, కన్నడ, ఓవర్సీస్ నుంచి రావాలి. హిందీలో ఎలాగ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటది. తెలుగులో కూడా మాక్సిమం దిల్ రాజు ఓన్ రిలీజ్ చేసేస్తాడు. ఎందుకంటే నైజాం, వైజాగ్ ఏరియాలో దిల్ రాజు సంస్థలే పంపిణీ అయితే చేస్తాయి. మిగిలిన ఏరియాస్ లో దిల్ రాజుకి సంబంధించిన రెగ్యులర్ బయ్యర్స్ అయితే ఉంటారు. అది ఓకే, ప్రాబ్లం లేదు. టోటల్ గా చూసుకుంటే గేమ్ చేంజర్ హిందీ వర్షన్ ఎంత బాగా కలెక్ట్ చేస్తే అంత ప్రాఫిట్స్ ఉంటాయి. తెలుగు వర్షన్ ఎంత బాగా కలెక్ట్ చేస్తే అంత రిస్క్ తగ్గుద్ది. కరెక్టా కాదా మీరే చెప్పండి. కాకపోతే ఈ సినిమా బీ టౌన్ లో ఎలా ఆడుద్ది అనే డౌట్ అయితే ఒకటి కొడుతుంది. ఆడితే మంచిదే, రికవరీ బాగుంటది. ఇదంతా పక్కన పెడితే సినిమా రిలీజ్ అయ్యేలోపు ఒక వైరల్ సాంగ్ అయితే పడిపోవాల్సిందే. కావాలంటే మీరు ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ అయిన ఏ సినిమా చూసినా ఆ సినిమా నుంచి యూట్యూబ్ లో వైరల్ అయిన సాంగ్ ఒకటైనా ఉంటది. మరి గేమ్ చేంజర్ నుంచి కూడా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి, లక్షల్లో వ్యూస్ కూడా వస్తున్నాయి, కానీ వైరల్ అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటో తెలియదు. సపోజ్ రామచ్చ సాంగ్ తీసుకోండి, వ్యూస్ వచ్చాయి కానీ ఒక రేంజ్ వరకు వెళ్ళి ఆగిపోయాయి. దాని తర్వాత వచ్చిన నానా హైరానా సాంగ్ కూడా సేమ్ సిచ్యువేషన్, పెద్ద వైరల్ అయితే అవ్వలేదు. ఇంతలోపు వచ్చిన దోప్ సాంగ్ సినిమాని లేపుద్ది, ఎక్కడికో తీసుకెళ్తుంది అనుకున్నారు. ఎందుకంటే దోప్ సాంగ్ కి ఆ రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. సో ఫైనల్ గా చాలా రోజుల నుంచి ఊరగాయలా ఊరిస్తున్న దోప్ సాంగ్ వచ్చి లిరికల్ గానే కాకుండా ఆ సాంగ్ లో చరణ్ స్టెప్లు, తర్వాత చరణ్ కి కీరాకి మధ్య కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది. సో ఫైనల్ గా దోప్ సాంగ్ వ్యూవర్స్ అటెన్షన్ అయితే గ్రాప్ చేసింది. మొత్తానికి జానీ మాస్టర్ అయితే దోప్ సాంగ్ కి న్యాయం చేశారు. ఎందుకంటే ఈ సాంగ్ రిలీజ్ అవ్వడానికి ముందు జానీ మాస్టర్ ఇచ్చిన బిల్డప్ అంతా ఇంత కాదు. ఊరు నా కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ 2 సాంగ్స్ చెప్పుకోవాలంటే ఒకటి అరబిక్ కుతుహు, 2 దోప్ సాంగ్ అని చెప్పారు. ఓకే, చరణ్ స్టెప్స్ చూసాకైతే జానీ మాస్టర్ చెప్పిన దాంట్లో చాలా వరకు అయితే రీచ్ అయిందని చెప్పాలి. సాంగ్ అయితే విజువల్ గా కూడా సాంగ్ బాగుంది. పాప్ మ్యూజిక్ ఇన్స్పిరేషన్ తో తమన్ అయితే మంచి ట్యూనే కంపోజ్ చేశాడు. కాకపోతే తమన్ మ్యూజిక్ అంటే మనకు తెలిసిందే కదా, డబ్బాలు డోళ్లు వాచినట్టు సౌండ్లు వస్తే దాని వల్ల మనకి లిరిక్స్ అయితే సరిగ్గా వినబడవు. అది దా ప్రాబ్లం. సో ఈ దోప్ సాంగ్ విన్న వెంటనే నచ్చేసే సాంగ్ అయితే కాదు, వినగా ఎక్కే సాంగ్ అనమాట. సో సాంగ్ అయితే రామ్ చరణ్ డాన్స్ కోసం, ఇంకా రామ్ చరణ్ గ్రేస్ కోసమే చూడాలి. అది దా మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.